ప్రపంచంలోనే అది సహారా అయినా సహారా మంద సహారా అనుకుంటా. అది ఎక్కడో తారు మందే సహారా వాళ్ళదా. అయితే అది సహారాలో కైజర్ అనే ఏదో ఏరియాలో 49 శవాలు వేసిపోయి నీళ్లు లేక నాకు అనిపించింది, వీళ్ళ దేవుడి దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కదా, వాటర్ ఎందుకు పుట్టించలేదు అని. అర్థమైందా? అవునా? ఎవడైనా జీవించాలంటే వాటర్ కావాలి కదా. వాళ్ళకి వాటర్ ఏమలేకపోయాడు, ఇంకేమిస్తాడు? ప్రపంచం మీద పడి దోచుకోవాలి, ప్రపంచాన్ని మొక్కలు చేయమని. కాబట్టి ఈ పాషండ మతాల నుంచి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన ఆడపిల్లల్ని, మన తల్లుల్ని, మన పల్లెల్ని, మన గోమాతల్ని, మన సంస్కృతిని రక్షించుకోవాలంటే మనం మాట్లాడాలా వద్దా? మాట్లాడదామా వద్దా? అలా మాట్లాడేటువంటి భయం లేని హిందువుల్ని తయారు చేయడానికే ఆబాయి హిందూ సేన మీ ముందుకు వచ్చింది. Enroll and play your role. That is our goal. Then all remain with cool. సర్వే జన ఎలా అవుద్ది? హిందువుల్లో అందరూ ఆలోచిస్తే అవుతుంది. మళ్ళీ ఆలోచిస్తున్నారా? ఎంత ప్రసాదం పట్టుకెళ్ళి మతం మారిన గొరికిస్తే తింటుందా? పేరెవరిది? వెంకటలక్ష్మి. ప్రసాదం పెడితే డోంట్ టచ్ మీ. లక్ష్మి డబ్బులు కావాలి, ప్రసాదం వద్దు. పేరు కావాలి, సర్టిఫికెట్లో కావాలి, రిజర్వేషన్ కావాలి. అటువంటి నీతి లేని వాళ్ళు పెరిగితే ఈ దేశం ఏమైపోతుంది? మొక్కలైపోతుంది. కాబట్టి ఇది హిందుస్థాన్, హిందువులే ఉండాలి, హిందూ ధర్మమే ఉండాలి. ఎడారి మతాల ప్రపంచానికి ప్రమాదం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఈ దేశానికి నష్టం ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మనం ఉండాలంటే ఏం చేయాలి? బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ సాటి వాళ్ళతో మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా దగ్గర పేపర్ ఉంది, మళ్ళీ ఇస్తా. ఎవడైనా సరే వాడి మతంలోకి మార్చుతానంటే నేను రెడీ అని చెప్పండి. అందులో 26 క్వశ్చన్లు ఉన్నాయి. ఆన్సర్ చెప్తే 90 lakhs ఇస్తాం. ఎంత? 90 లక్షలు ఇచ్చి మతం మారతాం. ఎవరినన్నా రమ్మని చెప్పండి. ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాను. 90 MLAs పడుకుంటున్నాడు తప్ప 90 lakhs కోసం ఎవరు రావట్లేదు. అదవుతుందా? అందుకని అభయ హిందూ సేన భయం లేని హిందువుని తయారు చేయడానికి ఆవిర్భవించినటువంటిది 2024లో విజయవాడ